హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో ఊహించని శుభవార్త అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సో ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారుడికి నేరుగా 20,000 రూపాయల బెనిఫిట్ అయితే ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులు, ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి 20,000 రూపాయలు అనేది మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ఇండ్లలో రేషన్ కార్డు అయితే ఉంటుంది. సో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో వాటితో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే కొత్త రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా 20,000 రూపాయల బెనిఫిట్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి నిన్నటి రోజున క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా దీనికి ఆమోదం అయితే తెలిపింది. సో మనం ఇప్పుడు పూర్తి వివరాలు నోటిఫికేషన్ కనుక చూసుకుంటే రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టు మంత్రిమండలి నిన్నటి రోజున ఆమోద ముద్ర వేసింది. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూల్స్ రంగంలో కూడా పెట్టుబడులు అయితే ఉన్నాయి. ఇవి కాక ఆతిథ్య రంగంలో హోటళ్లు, కన్వెన్షన్ హాల్ నిర్మాణం వంటివి కూడా ఉన్నాయి. సో వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 16,060 కోట్ల రూపాయలనైతే పచ్చ జెండా అయితే ఊపిందనమాట. అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అయితే వీటితో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మనకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ప్రాతిపదికన మేరకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగించే వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 20,000 రూపాయలను సబ్సిడీ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర సాయానికి ఇది అదనం. ఈ పథకానికి 5,445 కోట్ల రూపాయలు అదనంగా అంటే మనకు ఎక్కువ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి నిన్నటి రోజునైతే ప్రకటించడం జరిగింది. సో దీన్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నాయో వాళ్ళకి 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ అనేది రాదన్నమాట. సో ఫ్రీ కరెంట్ అయితే వాడుకోవచ్చు. అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు పీఎం సూర్యఘర్ యోజన అనే పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి విద్యుత్తు అంటే సౌర పలకలు అంటాం కదా, మన సోలార్ ప్యానల్స్ అనమాట. సో ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేది మనం ఇంటి మీద పెట్టుకుని సో దాని ద్వారా మనం కరెంట్ అనేది తీసుకోవచ్చు. సో అందులో మనకు కరెంట్ అనేది తిరిగి గవర్నమెంట్కి కూడా మనం అమ్ముకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనం ఒక 2 కిలో వాట్ ఉండేది తీసుకున్నాం అనుకోండి, మనం మొత్తం వచ్చేసి ఒక 150 యూనిట్లే వాడామనుకోండి, మన దగ్గర కరెంట్ వచ్చేసి 400 యూనిట్లు ఉత్పత్తి అయిందనుకోండి. సో మనం ఒక 200 అప్రాక్సిమేట్లీ మనం ఒక 200 వాడుకున్న 200 యూనిట్లు అనేది మనం ఈజీగా మనకు గవర్నమెంట్కి అయితే రిటర్న్ వెళ్తుంది కాబట్టి సో గవర్నమెంట్ మనకు మనీ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు చాలామంది పిఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఈ సోలార్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో మనకు కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు వచ్చేసి సబ్సిడీ అయితే ఇస్తుంది. సో మీరు 2 కిలో వాట్ తీసుకున్నా, 3 కిలో వాట్ తీసుకున్నా, 5 కిలో వాట్ తీసుకున్నా కానీ మీకు 78,000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరు. కానీ 78,000 రూపాయలు అయితే 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో అది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఎస్సీ ఎస్టీలు 200 యూనిట్లు ఎవరైతే వాడుతున్నారో వారు కనుక 2 కిలో వాట్ కనుక తీసుకుంటే కరెంటు ఈ సోలార్ ప్యానల్స్ కనుక సెట్ చేయించుకుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000 కాక రాష్ట్ర ప్రభుత్వం మరో 20,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వాలని ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రిమండలి అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మనకు మరో 5,445 కోట్ల రూపాయలు అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే బడ్జెట్ అయితే పడుతుందని చెప్పేసి అయినా సరే దీనికైతే శ్రీకారం అయితే చుట్టారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బీసీలు కూడా అంటే మనకు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకి అయితే ఇది మనకు బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 20,000 రూపాయలు మాత్రం కేంద్ర ప్రభుత్వం 78 ఎలాగిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తుంది. సో ఇందులో మనకు వచ్చేసి 27.2 లక్షల మందికి 20,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. రెవెన్యూ వివాదాలను ఏడాదిలకు పరిష్కరించుకోవాలని సో ఈ విధంగా అయితే ప్రకటించడం జరిగిందనమాట. మొత్తంగా బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ అయితే కల్పించడం జరిగింది.
సో ఎవరైతే 200 కిలోవాట్లు తీసుకుంటారో వాళ్ళకి కూడా ఈ యొక్క 20,000 అయితే వర్తిస్తుంది. సో ఖచ్చితంగా దీనికైతే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని మనకు అమలు చేయాలి అంటే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించి మీరు ఇంకా కొత్త రేషన్ కార్డ్‌లు తీసుకోకపోతే వెంటనే వెళ్లి తీసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు గనక లేట్ గనక చేస్తే మీకు డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రేషన్ కార్డులన్నింటిని కూడా తిరిగైతే తీసుకుంటుంది. సో ఈ విధంగా తిరిగి తీసుకునేటప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఎవరైతే రేషన్ కార్డ్ ఇంకా తీసుకోకుండా ఉన్నారో సో వాళ్ళకి నేరుగా కార్డులు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కార్డు కావాలంటే రూ. 200 ఇచ్చి పూర్తి అడ్రస్‌తో అయితే దరఖాస్తు చేసుకోవాల్సొస్తుంది. సో ఇప్పుడు సచివాలయాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు మీరు తీసుకోవడం ఉత్తమం. మీరు ఒకవేళ తీసుకోకపోతే కార్డులన్నిటిలో గనక రిటర్న్ గనక వెళ్ళిపోయినాయంటే నేరుగా మీకు రూ. 200 అనేది మీరు చెల్లించి మళ్ళీ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ అంతా మీరు రాసి అప్పుడు ఇవ్వాలి. అప్పుడైతే మీకు కార్డ్ అయితే తిరిగొస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఈకేవైసీ అయితే ఇంకా చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సో కాబట్టి మీరు ఈకేవైసీ కూడా అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ గనక మీరు గనక ఇప్పటి వరకు చేసుకోకపోతే వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్‌కి వెళ్ళేసి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి. ఈకేవైసీ ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ కలిగి ఉండి కొత్త రేషన్ కార్డ్‌తో మీరు గనక ఉండి, ఈ యొక్క బీసీలు ఎవరైనా సరే మీకు సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకుంటే, సో మీరు పీఎం సూర్యఘర్ యోజన పథకానికి అప్లై చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 20,000 కూడా సబ్సిడీ పొందొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీలు కూడా అయితే దీనికైతే ఎలిజిబిలిటీ కిందకైతే వస్తారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు రూ. 98,000 వరకు ఈ యొక్క సబ్సిడీ అయితే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 78,000, రాష్ట్ర ప్రభుత్వం 20,000 మొత్తంగా రూ. 98,000 అంటే ఇంచుమించు రూ. 1,00,000 వరకు మనకు ఈ యొక్క సబ్సిడీ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సోలార్ ప్యానెల్స్ అనేది మనకు వెండర్ అనేవాళ్ళు మంచిగా ఉండే వాళ్ళని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క వెండర్ వచ్చేసి ఏం చేస్తారంటే బిగిచ్చేసిన తర్వాత ఇవేదైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, రిపోర్ట్స్ వచ్చినప్పుడు అవి మాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. అట్లాంటి వారిని కాదు, నమ్మకమైనటువంటి క్యాండిడేట్‌ని చూసుకోండి. అండ్ మనకు వచ్చేసి సోలార్ ప్యానెల్స్ వచ్చేసి లైఫ్ వచ్చేసి మనకు 25 ఇయర్స్ గాని, 30 ఇయర్స్ గాని ఉంటుంది. సో అట్లాంటివి చూసుకొని మీరు పెట్టుకోండనమాట. సో మీకు డబుల్ మనకు లైట్‌గా వర్షం వస్తున్నా గానీ, మనకు హెవీగా రెయిన్ వచ్చినా గానీ, కొంచెం వెళ్తున్నా సరే మనకు ప్యానెల్స్ అనేటివి కొన్ని ప్యానెల్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ పైప్‌లైట్ మాత్రమే పవర్‌ని జనరేట్ చేస్తాయి. కొన్ని ప్యానెల్స్ ఏం చేస్తాయంటే పైన మరియు కింద కూడా అంటే 2 పక్కల 2 సైడ్స్ అనమాట. ఫ్రంట్, బ్యాక్ అన్నట్టు. సో 2 సైడ్స్ కూడా మనకు ఈ యొక్క తేమలో గాలిలో ఉన్నటువంటి ఉష్ణాన్ని అంటే వేడిని గ్రహించి మనకు సోలార్‌ని కూడా అయితే రెడీ చేస్తాయన్నమాట. సో అట్లాంటి డబుల్ సైడ్ మీకు మీకు పవర్‌ని జనరేట్ చేసేటువంటి సోలార్ ప్యానెల్స్‌కి అయితే మీరు వెళ్ళండి. సో ఏవంటే అవైతే మీరు సెట్ చేసుకోవద్దు. మాక్సిమం మనకందరూ కూడా కొంతమంది డబుల్ సైడ్ ఉన్నటువంటి ప్యానెల్సే వాడుతున్నారు. సో మీరు కూడా అవి అయితే పెట్టించుకోండి. సో ఇంకా ఎవరైనా సరే మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీ యొక్క సచివాలయంలోకెళ్ళి మీరు లేదంటే మీ యొక్క కరెంట్‌లో లైన్‌మెన్స్ ఉంటారు కదా! గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి లైన్‌మెన్స్, హెల్పర్స్. సో వాళ్ళని గనక మీరు కలిసి వాళ్ళు అడిగినటువంటి ప్రూఫ్స్ గనక సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్‌గా మంచి వెండర్‌ని అయితే చూసుకొని సెట్ చేయించుకోండి. ఈ యొక్క రూ. 1,00,000 2,000 తక్కువ రూ. 1,00,000 డైరెక్ట్‌గా మీకైతే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. చాలామంది రేషన్ కార్డ్ కలిగి ఉండి కూడా ఇలాంటి బెనిఫిట్స్ అనేది యూజ్ చేసుకోకుండా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా అయితే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.